ప్రైవేట్‌లో పడిందక్క. అది ఎట్లా తీయాలి అర్థం కావట్లేదక్క. పబ్లిక్‌కి అదే చెప్పా కదా లైవ్‌లోనే. తమ్ముడు ఇప్పుడు ప్రైవేట్ అనే ఆప్షన్ ఉంది కదా! దాని పైనే పబ్లిక్ ఉంటది. నువ్వు ఆ ఆప్షన్‌లోకెళ్ళాలన్నమాట. మనం ఇప్పుడు లైవ్ పెట్టేటప్పుడు ఆప్షన్స్ ఉంటాయి వరుసగా. ఎట్లా అంటే నీకు ఎట్లా అర్థమైద్దంటే, ఇప్పుడు నీ పేరు ఉంటది గదా! నీ లైవ్‌లో. నీ పేరు కిందే ఒక ఆప్షన్ ఉంటది. ఆ ఆప్షన్ మీద క్లిక్ జేస్తే నువ్వు ఎళ్ళిపోతావన్నమాట ఆ ఆప్షన్స్‌లోకి. ఆప్షన్స్‌లోకెళ్ళినప్పుడు ప్రైవేటు, పబ్లిక్ అని ఉంటది. పైనున్న ఆప్షన్ మీద క్లిక్ జేసుకో. అది పబ్లిక్‌లో బడిద్ది. అది పబ్లిక్ ఆప్షను. ఒక్కసారి ట్రై చేయి అది కూడా వస్తది. ఇట్లా గీతలొస్తాయి. మన నేమ్ వచ్చిద్ది. గీతల కిందనే ఉంటదనమాట ఆప్షన్ అది. బాక్స్ దానిలోకెళ్ళిపోతే నీకు పబ్లిక్ అనే ఆప్షన్ పైనుండిద్ది. దాని మీద క్లిక్ జేసుకోవాలి. అప్పుడు పబ్లిక్‌లో పడిద్దది. నీకు ప్రైవేట్‌లోనే పడింది గదా! నేను చెప్తున్నాను గదా! అందుకే. లైవ్‌లు ఏమి లేవు. నువ్వు చేసినయి ఒక్క లైవ్ లేదు. ఇప్పుడుంటాయి ఎక్కడికి పోవు. ఈ పబ్లిక్‌లో పెట్టుకుంటే మొత్తం వచ్చేత్తాయి నీకు. వాటిని గూడా అన్నిటికి పబ్లిక్‌లోకి మార్చుకోవాలి. ఒక్కసారి ట్రై చెయ్యి. మన పేరు ఉంటది. ఇట్లా గీతలొచ్చి ఆ బాక్స్ కిందే ఉంటది ఆ ఆప్షను. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి లోపలికెళ్తే మనము ప్రైవేటు, పబ్లిక్, అన్‌లిస్టెడ్ ఉండిద్ది. అన్‌లిస్టెడ్ ఉండదులే. దానిలో ప్రైవేటు, పబ్లిక్ ఉంటది లైవ్‌లోనే. పబ్లిక్‌లో పెట్టేసుకో.